దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 194. సంపత్ అనుకున్నది చేశాడా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సంపత్ నెట్టేసరికి ఆ ఫోర్స్తో బెడ్ మీద పడిన ఆనంది భయపడుతూ పొట్ట మీద చేయి పెట్టుకొని దగ్గరికి వస్తున్న అతన్ని చూస్తుండగానే సంపత్ పశువులా తన మీద పడతాడు. టెండర్ ఆఫీసులో అందరూ టెండర్ సబ్మిట్ చేస్తుంటే అశ్విన్ కంగారు పడుతూ ఈ తింగరి ఇంకా రాలేదేంటి అని అనుకొని ఫోన్ కాల్ చేస్తుంటాడు. ఫోన్ కలవకపోయేసరికి ఎక్కడ ఉన్నావు ఆనంది అని అనుకుంటాడు. చైతన్య టెండర్ సబ్మిట్ చేసొచ్చి టెన్షన్ పడుతున్న అశ్విన్ దగ్గరికి చేరి ఏమైంది, ఆనంది ఇంకా రాలేదా అని అడుగుతాడు. రాలేదు, తన కోసమే చూస్తున్నాను. అసలు ఇంత లేట్ ఎందుకై ఉంటుంది, ఫోన్ చేస్తుంటే కలవడం లేదు అని అంటాడు. అవునా, ఇక టైం కూడా అయిపోతుందే అని చైతన్య కూడా కంగారు పడుతూ ఆనందికి ఫోన్ కాల్ ట్రై చేస్తుంటాడు. ఇలా కొద్దిసేపటి తర్వాత హోమ్ మినిస్టర్ కొడుకు అనగానే మీడియా మొత్తం కదిలి హుటాహుటిన బయలుదేరి ఆ ఇంటి ముందు ఆగుతుంది. కెమెరాలతో దిగి ఈ ఇంట్లోనే అనుకుంటా హోమ్ మినిస్టర్ కొడుకు రాసలీలలు చేసేది, పదండి అంటూ ముందుకు వెళ్తుంటారు. ఆ ఇంటిని మొత్తం చూసి ఈ రూమ్లోనే కావచ్చు అని అనుకొని బోల్ట్ పెట్టిన డోర్ తీస్తారు. లోపల దృశ్యం చూసి మీడియా షాక్ అవుతూ మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని అనుకుని వెంటనే షూట్ చేస్తూ ఫొటోస్ తీస్తుంటారు. కానీ ఆ రూమ్లో ఆనంది ఉండాల్సిన స్థానంలో గీత ఉంటుంది. సంపత్ తన మోచే దగ్గర గట్టిగా పట్టుకొని కనిపిస్తుంటాడు. వాళ్ళిద్దరినీ అలా షూట్ చేయటం, ఫోటోలు తీయటం చేసి లైవ్ టెలికాస్ట్ చేస్తూ హోమ్ మినిస్టర్ కొడుకు రాసలీలలు అంటూ స్టార్ట్ చేస్తారు. కానీ ఆనంది ప్లేస్లో గీత ఉండేసరికి సంపత్ కంగారు పడుతూ వద్దు, మమ్మల్ని ఫొటోస్ తీయకండి, షూట్ చేయకండి, ఆ అమ్మాయికి ఏమీ తెలీదు అని సంపత్ కంగారుగా చెప్తుంటాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాక ఏమీ తెలీదంటారేంటి అంటూ మీడియా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. తన పరువు పోతున్నందుకు గీత కళ్ళలో కన్నీళ్లు వర్షిస్తుంటాయి. లేదు, మా మధ్య ఏమీ జరగలేదు అని సంపత్ కంగారుగా వాదిస్తున్నా కూడా మీడియా వినిపించుకోకుండా హోమ్ మినిస్టర్ కొడుకు అమ్మాయితో రూమ్లో గడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు అంటూ లైవ్ టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు. ఇక టెండర్ ఆఫీస్ దగ్గర చైతన్య టెండర్ సబ్మిట్ చేసి వచ్చి కంగారు పడుతూ ఫోన్ కాల్ చేస్తున్న అశ్విన్ దగ్గరికి చేరి ఇంకా ఆనంది రాకపోవడం ఏంటి అని అడుగుతాడు. నాకు అదే అర్థం కావడం లేదు, ఫోన్ చేస్తుంటే కలవడం లేదు అంటూ తనకు మళ్ళీ కాల్ చేయబోతుండగా ఏదో నెంబర్ నుంచి కాల్ వస్తుంటుంది. అశ్విన్ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. హలో యమా అంటూ ఆనంది ఏడుస్తూ మాట్లాడుతుంటుంది. ఆనంది అలా ఏడవడం చూసి అశ్విన్ కంగారు పడుతూ ఏమైంది ఆనంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఒక పబ్లిక్ బూత్ నుంచి ఆనంది ఆ కాల్ మాట్లాడుతూ ఏడుపుని అసలు కంట్రోల్ చేసుకోలేకపోతుంటుంది. అశ్విన్ మాటలు విని చైతన్య కూడా కంగారు పడుతూ నా చెల్లెలు ఏడవడం ఏంటి, ఒకసారి ఫోన్ స్పీకర్ ఆన్ చేయి అని అంటాడు. అశ్విన్ ఫోన్ స్పీకర్లో పెట్టి అసలు ఏమైంది ఆనంది, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. తన స్థానంలో గీత వచ్చిందనే విషయం ఆనందికి తెలియక నేను ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను యమ్మా, ఆ చాందిని ఉంది కదా, అది సంపత్ కలిసి అని జరిగిన విషయం చెప్తుంటే అశ్విన్కి చైతన్యకి రక్తం ఉడికిపోతుంటుంది. ఆనంది జరిగిన విషయం అంతా చెప్పాక ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆనంది అని అడుగుతాడు అశ్విన్. ఆనంది పలానా దగ్గర ఉన్నాను అని చెప్తుంది. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను అంటాడు అశ్విన్. సరే అమ్మా అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేస్తుంది. అంతలో చేతినికి ఫోన్లో ఏదో నోటిఫికేషన్ వచ్చినట్టుగా అనిపించి ఫోన్ తీసి ఓపెన్ చేశాడు. హోమ్ మినిస్టర్ కొడుకు సంపత్ గీతాని అమ్మాయితో రాసలీలలు అంటూ హెడ్లైన్స్, సంపత్ గీత చేపట్టుకున్న ఫోటోలు చూసి చైతన్య ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. ఏమైంది చైతన్య, ఫోన్లో ఏం చూస్తున్నావు అంటూ అశ్విన్ కూడా చైతన్య చేతిలో ఉన్న ఫోన్ వీడియో చూసి షాక్ అవుతుంటాడు. ఇదేంటి, అక్కడి నుంచి ఆనంది తప్పించుకుంటే
ఆనంది స్థానంలోకి గీత ఎలా వచ్చింది అంటాడు అశ్విన్. నాకు అది అర్థం కావట్లేదు. ముందు మనం అక్కడికి వెళ్ళాలి అశ్విన్ అని చెప్పి ఇద్దరు హుటాహుటిన బయటకొచ్చి చైతన్య కారులోని అశ్విన్ కూడా బయలుదేరాడు. ఇక్కడ ఆనంది ఫోన్ మాట్లాడి పెట్టేసి ఆ షాపులో ఉన్న టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ వస్తున్న ఆ న్యూస్ చూసి షాక్ అవుతూ, ఇదేంటి, గీత అక్కడెందుకున్నట్టు, అసలు తను అక్కడికి ఎప్పుడు వెళ్ళింది అని అనుకొని మళ్ళీ అశ్విన్కి ఫోన్ చేస్తుంటుంది. అశ్విన్ ఆ కాల్ లిఫ్ట్ చేయగానే, న్యూస్ చూసావా ఏమా అని అడుగుతుంది. చూశాను ఆనంది, నువ్వు అక్కడికి దగ్గరగానే ఉన్నావు కదా, నువ్వు వెంటనే గీత దగ్గరికి చేరుకో అని అంటాడు. సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేసి బయలుదేరుతుంది. ఇక టీవీలో ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమర్, దమయంతి గారు, రంగి, హాస్పిటల్ డ్యూటీలో ఉన్న శిరీష, జితేంద్ర, ఇంట్లో ఉన్న నందిత, ఆఫీసులో ఉన్న గౌతమి, దీపక్ తల్లిదండ్రులు, ఇలా అందరూ ఆ న్యూస్ చూసి షాక్ అవుతుంటారు. ఇక ఆ ప్లాన్లో భాగమైన చాందిని కూడా ఆ న్యూస్ చూసి, ఇదేంటి ఇలా జరిగింది, ఆనంది ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉందేంటి, అసలు ఈ అమ్మాయి ఎవరు అని అనుకొని తను కూడా షాక్ అవుతుంది. ఆ న్యూస్ చూసి అమర్ కంగారు పడుతుండగా పెళ్లి కుదిరించుకున్న బంధువుల దగ్గర నుండి అమర్కి కాల్ వస్తుంటుంది. కంగారు పడుతూనే ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఏంటండి ఈ న్యూస్, ఆ అమ్మాయి గీత అలాంటిది అయినప్పుడు ఈ సంబంధాన్ని మా అబ్బాయితో ఎందుకు కుదిరించారు, మమ్మల్ని మోసం చేయాలనుకున్నారా అంటూ అవతల వారి వైపు నుండి అమర్ మాటలు పడాల్సి వస్తుంది. నేను ఇప్పుడే ఆ న్యూస్ చూస్తున్నానండి, కానీ మా గీత బంగారం, అసలు ఏం జరిగిందో తెలియడం లేదు, దయచేసి పూర్తిగా నిజాలు తెలుసుకోకుండా తనని తప్పు పట్టకండి అంటాడు అమర్. ఇద్దరు గదిలో గడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాక ఇంకా తప్పు పట్టొద్దని నీతులు చెప్తున్నారేంటి, చూడండి అమరేంద్ర గారు, మీరు నిజాయితీవంతులే, కానీ అనాథైన ఆ అమ్మాయిని చేరదీసి తనకేదో సహాయం చేయాలని అనుకున్నారు, అంత మంచితనానికి పోవడం కూడా మంచిది కాదని ఇప్పుడైనా తెలుసుకోండి, ఇక ఈ సంబంధం మాకు వద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. జరుగుతున్న పరిణామాలకు అమర్ కంగారు పడుతుంటాడు. ఇక ఆనందితో పట్టుబడతాడు అనుకున్న కొడుకు అలా గీతతో టీవీలో కనిపిస్తుంటే హోమ్ మినిస్టర్ కోటేశ్వర హార్ట్ కూడా బ్రేక్ అవుతుంటుంది. భార్గవి కూడా అప్పుడే అక్కడికి వచ్చి టీవీలో వస్తుంది చూసి షాక్ అవుతుంది. కొడుకుతో కలిసి ఉన్న గీతని చూసి, ఈ అమ్మాయిని నందిత వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో చూశాను కదా అని అనుకుంటుంది. ఛ, ఏంటి ఇలా జరిగింది, ఆనంది ఉంటుందనుకుంటే ఇంకెవరు అమ్మాయి ఉందేంటి అని అనుకొని కోటేశ్వర తల పట్టుకుంటే అప్పుడే విషయం తెలిసిన శశాంక్ కూడా ఫోన్ చేస్తుంటాడు. తమ్ముడు కాల్ చూడగానే కంగారు పడుతూ అక్కడ ఉన్న భార్యను చూసి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. కొడుకు గురించి టీవీలో చూస్తున్న భార్గవి అయోమయంలో ఉండిపోతుంది. ఇక హోమ్ మినిస్టర్ లోపలికి వెళ్ళి తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. మీ తండ్రి కొడుకు ఏం చేయాలనుకున్నారు, ఏం చేశారు, ఏంటిదంతా అంటూ శశాంక్ ఆవేశంగా అడుగుతున్నాడు. నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు శశాంక్, నేను కూడా ఇప్పుడే టీవీలో చూశాను అని అంటాడు. చీ నోర్మి, నీకు ఏది చేయటం చేత కాదు అనుకుంటే నీ కొడుకు ఇంకా దద్దమ్మ అంటూ శశాంక్ ఆవేశంలో విరుచుకుపడుతున్నాడు. చూడు శశాంక్, నీకోసం నా పదవిని కూడా పనంగా పెట్టాను అంటే అర్థం చేసుకో, పలానా హోమ్ మినిస్టర్ కొడుకు ఇలా చేశాడంటే అక్కడ మెయిన్గా పోయేది నా పరువు, అయినా కూడా నీ పంతం కోసం తెగించారు, కానీ చివరికి ఆనంది ప్లేసులు ఇంకెవరో అమ్మాయి కనపడుతుంది అని అంటాడు. ఆ అమర్ పరువు పోతుంది, ఆ అశ్విన్ తల ఎత్తుకోలేడని ఎంతో ఆశతో టీవీ ముందు కూర్చున్నానో తెలుసా, అంతా నాశనం చేసి పడేశారు అని కోపంగా తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. జరగబోయే పరిణామాలకి హోమ్ మినిస్టర్ కంగారు పడుతూ ఉండగానే క్యాబినెట్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చి హోమ్ మినిస్టర్ని నిలదీస్తున్నారు. ఇక మీడియా సంపత్ని, గీతని ఊపిరాడనివ్వడం లేదు. చాందిని కూడా తల మీద ముసుగు వేసుకొని అక్కడికి చేరుకొని జరిగిన పరిణామాన్ని చూస్తూ, ఏంటి ఇలా జరిగింది, అసలు ఆనంది స్థానంలో ఈ అమ్మాయి ఉండటం ఏంటి అని అనుకొని అసహనం చెందుతుంది. మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి ఈ ఇల్లీగల్ రిలేషన్ నడుస్తుంది అని గీతని ప్రశ్నిస్తున్నారు. గీతకి అవమానంగా అనిపించి కన్నీళ్లు పెడుతుంటే
గీత పరిస్థితికి సంపత్ కూడా బాధపడుతూ, నిజానికి ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. గీత నా క్లాస్‌మేట్ మాత్రమే. ఆల్రెడీ తనకు పెళ్లి కూడా కుదిరింది. అనవసరంగా మీరు మా గురించి ఇక్కడ రచ్చ చేయకండి అని మీడియాని బతిమలాడుతున్నాడు. ఓహ్! క్లాస్‌మేట్స్ అంటే చదువుకునే దగ్గర నుంచి మీకు ఈ రిలేషన్ ఉందన్నమాట అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇతను మీకు పెళ్లి కూడా కుదిరిందంటున్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా ఇతనితో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకున్నారా? అని మీడియా వాళ్ళు గీతని అడుగుతుంటే, గీత ఆ ప్రశ్నలు వినలేక గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. స్టాప్ ఇట్! ఏంటా ప్రశ్నలు? మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్తుంటే వినిపించుకోరేంటి? అంటూ సంపత్ మీడియా మీద విరుచుకుపడుతుంటాడు. కానీ ఎంత విరుచుకుపడినా మీడియా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. చాందిని నిరాశపడుతూ, ఆ అమ్మాయి స్థానంలో ఆనంది ఉండి ఉంటే నా ప్రతీకారం చల్లారేది అని అనుకుంటుంది. ఇక మీడియాలో అదంతా చూస్తున్న అమర్, నందిత కూడా తట్టుకోలేక ఇంటి నుండి బయలుదేరతారు. ఆనంది పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసరికి అప్పటికే అక్కడికి మీడియాతో పాటు చాలామంది జనాలు గుమ్మి కొడతారు. చాందిని ఆనందిని చూసి తన ఫేస్ కనపడకుండా ఇంకా పూర్తిగా కవర్ చేసుకుంటుంది. మీడియా వాళ్ళు గీతని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతుంటే గీత మౌనంగా కన్నీళ్లు పెట్టడం ఆనంది కంటపడి తన మనసు తరుక్కుపోతూ ఆ జనాల నుంచి గీత దగ్గరికి వెళ్ళాలని చూస్తుంటే అసలు ఆ జనాల రద్దీలో వెళ్ళలేకపోతుంటుంది. మరో పక్క చైతన్య కారులో ఫాస్ట్గా వస్తుంటే త్వరగా పోనివు చైతన్య అంటూ అశ్విన్ కూడా తొందర పెడుతున్నాడు. కడుపుతో ఉన్న ఆనంది జనాలను తప్పించి గీత అంటూ తన దగ్గరికి చేరింది. ఆనంది రావడం చూసి గీత కంగారు పడుతుంటుంది. ఆనందిని దక్కించుకోలేకపోయాను అనే ఆవేశంతో సంపత్ ఆనందిని చూస్తుంటే ఆనంది వాణ్ణి కోపంగా చూస్తుంటుంది. తను మీకు ఫ్రెండ్ అవుతుందా అంటూ మీడియా వాళ్ళు ఆనందిని కూడా ప్రశ్నిస్తుంటారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఆనంది అంటూ గీత తనని అక్కడి నుంచి పంపించాలని చూస్తుంటే, మీ స్నేహితురాలకి ఈ సంపత్తో ఎన్నాళ్ళ నుంచి రిలేషన్ ఉందో మీకు తెలుసా అంటూ ఆనందిని ప్రశ్నిస్తారు. ఏయ్ ఛీ, మా గీత అలాంటిది కాదు. తన గురించి తప్పుగా మాట్లాడితే మీడియాని కూడా చూడను. అసలు ఈ సంపత్ నన్ను ట్రాప్ అంటూ ఆనంది జరిగింది చెప్పబోతుంటే ఆనంది పరువు పోకూడదనే ఉద్దేశంతో గీత తన మాటలకి అడ్డుపడుతూ, కాలేజీ రోజుల నుంచే సంపత్తో నాకు ఈ రిలేషన్ ఉంది అని గట్టిగా అరుస్తుంది. అది విని ఆనంది, సంపత్ షాక్ అవుతుంటే కారు దిగి ఒక పక్క నుంచి వస్తున్న అశ్విన్, చైతన్య మరో పక్క నుంచి వస్తున్న అమర్, నందిత కూడా ఆ మాటలు విని షాక్ అవుతున్నారు. గీత అలా చెప్పేసరికి కొన్ని క్షణాలు అక్కడ సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. అక్కడికి చేరుకొని ఆ మాటలు విన్న అశ్విన్, చైతన్య, అమర్, నందిత అడుగులు కూడా అక్కడికక్కడే ఆగిపోతే గీతకి దగ్గరలో ఉన్న ఆనంది కొయ్యబారిపోతుంది. ఆల్మోస్ట్ సంపత్ పరిస్థితి కూడా అదే. చాందిని కూడా బొమ్మలా నిలబడి చూస్తుంటుంది. అందరికంటే ముందు సంపత్ తేరుకొని, ఏం మాట్లాడుతున్నావు గీత? నీకు నాకు రిలేషన్ ఉండటం ఏంటి అంటూ కోప్పడతాడు. గీత చెప్పేది నిజం కాదండి అంటూ ఆనంది కూడా మీడియాకు సమాధానం చెప్పబోతుంటే, తను ఉన్న నిజం ఒప్పుకుంది కదా, ఇంకా మీరు నిజాలు దాయాలని చూస్తున్నారేంటి? ఇంతకీ మీ రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందా, లేక పెళ్లి లేకుండా ఇలాగే కంటిన్యూ అవుతారా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే ఆనంది కోపం తెచ్చుకుంటూ, అదంతా ఏమీ లేదండి, ఈ సంపత్ నన్ను ట్రాప్ అని ఆనంది ఉన్న నిజాన్ని మీడియా ముందుకు మరొకసారి చెప్పబోతుంటే గీత ఆనంది చేపట్టుకొని, నువ్వురా ఆనంది అంటూ ఆ జనాల నుంచి లాక్కొని వెళ్తుంటుంది. ఆగు గీత, నువ్వు ఎలాంటి దానివి అనేది అందరికీ తెలియాలి అని ఆనంది విడిపించుకోవాలని చూస్తున్నా, ముందు నువ్వు ఇక్కడి నుంచి రా అంటూ గీత ఆనంది చెయ్యి గట్టిగా పట్టుకొని లాక్కొని వెళ్తుంటుంది. కొంత మీడియా సంపత్ దగ్గర ఉంటే మరికొంత మీడియా వాళ్ళ వెనక పడుతుంటుంది. ఆ జనాల నుంచి గీత ఆనందిని బయటికి లాక్కొని వచ్చేసరికి అశ్విన్, చైతన్య, నందిత, అమర్ వాళ్ళకి కనిపిస్తుంటారు. అమర్ని చూడగానే గీత దుఃఖం ఆపుకోలేక మావయ్య అంటూ వచ్చి అమర్ని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. సంబంధం ఉందని గీత ఒప్పుకున్నా గీత నిజాయితీ ఏంటో అమర్కి తెలుసు కాబట్టి
తన ఏదో కష్టమైన పరిస్థితుల్లోనే అలా చెప్పి ఉంటుందని అర్థం చేసుకుని ఊరుకో అమ్మా అంటూ తన వెన్ను మీద చేవేసి నిమురుతుంటాడు. ఒక అమర్కే కాదు, నందిత, అశ్విన్, చైతన్య అందరికీ కూడా తన నిజాయితీ గురించి తెలుసు కాబట్టి బాధపడుతుంటారు. మీడియా ముందు ఉన్న సంపత్ కూడా అమర్ని పట్టుకుని ఏడుస్తున్న గీతని బాధపడుతూ చూస్తూ, పెళ్ళి కావాల్సిన దానివి ఇలా నిందల పాలయ్యావేంటి గీత? నీ నోటితో నువ్వు అలా చెప్పి నీ జీవితాన్ని ఇంకా ఎందుకు నాశనం చేసుకున్నావు అని తనలో తను అనుకుంటాడు. అసలు ఏంటి గీత, మీడియా ముందు అలా ఎందుకు చెప్పావు అని అడుగుతాడు చైతన్య బాధపడుతూ. ఇప్పుడు తనని ఏమీ అడగకండి, ముందు ఇంటికి వెళ్దాం పదండి అంటాడు అమర్ గీతని పట్టుకొని కార్ దగ్గరికి వెళ్తూ. వాళ్ళతో పాటు అందరూ నడుస్తుండగా ఆనంది కంట చాందిని పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.